సో ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్‌గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్‌గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్‌లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడకుండా ఉండేదాన్ని కాదు. మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగెటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి ఆళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా! అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిట్లికి వేలు పెడుతుందిరా అని చెప్పి నెగెటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా. ఓకే. నాకు సార్ చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగెటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వడం చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. గెలకడం మానేశాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్‌లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అరే! అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశా. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది మళ్ళీ వైల్డ్ కార్డ్‌గా ఎందుకెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్. అంటే నేను 5థ్ వీక్‌లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది నాకు అనిపించింది. తర్వాత అనిపించింది. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా! సో బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి సరే 5థ్ ఎలిమినేట్ అయిపోయినా. ఐ నో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు. రీ ఎంట్రీ అంటూనే ఉన్నారు. అంతమంది ఆడియన్స్ రీ ఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమే కూడా వెళ్ళాలి కదా అని చెప్పి బిగ్ బాస్ కూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత కదా! అనిపించింది. మరి వెళ్ళాక మళ్ళీ నెగెటివ్ అయ్యింది. అవును. కదా!